జరగండి 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 చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులా. ఈ సాంగ్ మొత్తం చూస్తే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. 25 సెకండ్ వరకు ఉంది ఇది. ఓకే. చాలా బాగుంటది. చాలామంది చేయమని అన్నారు. 3డీలో ఉంటది. ఫుల్ స్క్రీన్‌లో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. డిస్క్రిప్షన్‌లో అయితే ఫాంట్ ఒకటైతే ఇచ్చాను. ఒకటే యూజ్ అవుతుంది. ఇంకోటైతే అది అలర్ట్ మోషన్‌లో ఉన్న ఫాంటే. ఓకే. మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు వేరే ఫాంట్ పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం అయితే చెప్తాను మీకు. ఎక్స్ఎంఎల్ యూజ్ చేస్తారు కదా. ఈ మధ్యలో ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి డిస్క్రిప్షన్‌లో ఫోటోస్ కూడా ఇచ్చాను. మీరు రీప్లేస్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. కానీ కొంచెం డిస్టర్బెన్స్‌గా అయితే ఉంటది. ఇదే నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు ఏ ఫోటోకి ఏ బ్యాక్‌గ్రౌండ్ పెడతారంటే మీకే తెలవాలది. అందులో కొన్ని పీఎన్‌జీస్ ఉన్నాయి. కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. మీకు చాలా డిస్టర్బెన్స్‌గా అయితే ఉంటది. ఒకసారి ట్రై అయితే చేయండి. మాక్సిమం లాగిన్ ప్రాబ్లమ్ ఉంటే వీడియోస్ అయితే చేసిన లాగిన్ ప్రాబ్లమ్ ఆర్‌సీఎఫ్ క్రియేషన్ అని సెర్చ్ చేస్తే మీకు 3, 4 వీడియోస్ వస్తది. అందులో మీరు ఏదైనా ఒక వీడియో చూస్తే డెఫినెట్‌లీ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. డెఫినెట్‌లీ ఇది నో గ్యారంటీ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే చూడండి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే. కెమెరా ఆన్ చేసుకుందాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తది మనకు. ఓకే. ఈ ఫోటో అయితే ఉంటది. నో ప్రాబ్లమ్. ఫోటో ఉండని. ఈ ఫోటోస్‌ని మీకు నచ్చినట్లు కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీరు రీప్లేస్ పెడతారా? లేకపోతే నేను కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి రీప్లేస్ పెడదామని అనుకుంటున్నా. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో సంథింగ్ వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో పెడుతున్నాను. యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఇక్కడ చూసుకుంటే ఫోటో అనేది యాడ్ అయితే అయిపోయింది. కానీ పైన చూసుకుంటే హెడ్ అన్నీ కట్ అయిపోయింది. నో ప్రాబ్లమ్. ఇక్కడ మనకు ఎడిట్ షేప్‌లోకి వెళ్దాం. ఓకే. ఇక్కడ సైజు ఉంటది కదా. సైజ్ ఎక్స్‌వై అని ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వై సెలెక్ట్ చేసుకోండి. తక్కువ చేసుకోండి. తక్కువ, ఎక్కువ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ తెలిసిపోతది. ఓకే. చూడండి ఇలా అడ్జస్ట్‌మెంట్ అయితే ఇలాగైతే చేసి మీ ఫింగర్ తోటి యూజ్ చేయండి. ఫింగర్ తోటి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ఓకే. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. లిరికల్ అయితే వస్తలేదు. తర్వాత వస్తది అది నేను చెప్తాను గానీ. ఓకే. సెట్ అయిపోయింది. ఫస్ట్ ఫోటో ఆ ప్లేస్‌లోనే సెట్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ స్క్రోల్ చేస్తే సేమ్ ఈ ఫోటో కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి ఈ ఫోటో కూడా చేంజ్ చేద్దామంటే ఈ ఫోటో కూడా ఇక్కడైతే చేంజ్ చేద్దాం. ఓకే. యాడ్ అయితే అయిపోయింది ఫోటో అనేది. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కింద ఫోటో ఉంది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి వేరే ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. యాడ్ చేసినా ఈ ఫోటో అయితే బాగా సెట్ అయింది. ఒకవేళ సెట్ కాకపోతే ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంటది. బ్యాక్ వచ్చి ఎడిట్ షేప్ తీసుకుంటే ఎక్స్‌వై అని ఉంటది. ఎక్స్‌వైని మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఓకే. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఫోటో సరిగ్గా సెట్ కాకపోతే మీ ఫింగర్ తోటి లేకపోతే మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇలా జరుపుకోవచ్చు మీకు. ఈ ప్లేస్‌లో కావాలా, ఈ ప్లేస్‌లో కావాలనేది జరుపుకోవచ్చు ఇలా. సేమ్ అన్ని ఫోటోస్ అయితే వన్ బై వన్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. అన్నీ చాలా బాగుంటది. క్వాలిటీ కూడా బెస్టే ఉంటది. అంటే రామ్ చరణ్ సార్ ఫోటో క్వాలిటీ ఉండదు. బ్యాక్‌గ్రౌండ్స్ అవన్నీ బాగా క్వాలిటీ అయితే ఉంటది. రామ్ చరణ్ సార్ ఫోటో ఎందుకు క్వాలిటీ ఉండదంటే అది నేను ఎన్‌ఏఆర్‌సీసీ అంటే తక్కువ క్వాలిటీలో ఇచ్చాను. ఎందుకంటే మెంబర్‌షిప్ అడుగుతుందని మీకు 5 ఎంబీ కంటే తక్కువ ఉండాలి కదా మీకు ప్రీసెట్ ఇంపోర్ట్ చేయనీకి. ఓకే. ఇప్పుడు బ్యాక్ వస్తా ఒకసారి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లిరికల్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఫోటోస్ అన్నీ చేంజ్ చేసుకోండి ఫస్టు. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్ కాపీ లేయర్ చేసుకుందాం. ఫుల్ ప్రాజెక్ట్‌తో ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకుందాం. లిరికల్ వచ్చిందా లేదా అనేది చూడండి. బాగా సెట్ అయింది. ప్రతి ఒక్క చోట్ల కరెక్ట్‌గా సెట్ అయిపోతది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అస్సలు అవసరం లేదు. ఓకే. చూడండి. ఓకే. ఒక వీడియో అయితే యాడ్ చేద్దాం. ఈ వీడియో నేను కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఈ వీడియో నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను మీకు. ఓకే. అది కలర్‌ఫుల్ వీడియో ఉంటది. దాన్ని మనమైతే వీడియో సెలెక్ట్ చేసుకుంటే కనిపించదు మీకు. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్‌వై/జెడ్ అని ఉంటది. జెడ్‌లోకెళ్ళి సైజ్ తక్కువ ఇలాగైతే సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. అంటే పైన స్క్రోల్ చేయండి. జెడ్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువ చేసుకోండి. ఓకే. ఎంత పెడుతున్నా అంటే ఒక 3100 అయితే పెడుతున్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా ఇది. దాని తర్వాత సైజ్‌లోకెళ్ళి సైజ్ అయితే తక్కువ చేస్తున్నా ఇలా. ఓకే. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి క్రోమాకి యాడ్ చేస్తున్నా గ్రీన్ కలర్ తోటి. దాని తర్వాత గ్రీన్ కలర్ ప్లేస్‌లో బ్లాక్ కలర్ పెడుతున్నాను. సెట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. సెట్ అయిందా లేదా? కొంచెం ముందుకు తీసుకొని ఇప్పుడు చూడండి. చూడండి చాలా సూపర్‌గా ఉంది. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసుకోండి.
ఇలాగైతే మీరు ప్రతి ఒక్క చోట ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టుకోండి. ఇంతే. ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. జై హింద్.